మీరు ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ అనే మాట వినగానే మీ మైండ్‌లో మొదట గుర్తొచ్చేది ఏంటి? కొంతమందికి నంబర్స్, కౌంటింగ్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. మరి కొంతమందికి ఫార్ములా, ఎగ్జామ్స్, మార్క్స్. ఇంకొంతమందికి ట్రిగ్నామెట్రీ, కాలిక్యులస్, కోఆర్డినేట్ జియోమెట్రీ ఇలా. చాలామందికి గుర్తొచ్చేది ఎగ్జామ్స్, మార్క్స్. చాలామందికి మ్యాథమెటిక్స్ అంటే ఎగ్జామ్స్, మార్క్స్ అంతే. ఈ క్షణంలో మీలో చాలామంది కూడా మ్యాథమెటిక్స్ అంటే ఇంతే కదా అని అనుకుంటూ ఉండొచ్చు. నిజానికి చెప్పాలంటే ఒకప్పుడు నేను కూడా అలానే అనుకున్నాను. కానీ ఈరోజు మనం ఒక చిన్న జర్నీ స్టార్ట్ చేద్దాం. ఈ జర్నీ కంప్లీట్ అయ్యే టైంకి మీరు మ్యాథమెటిక్స్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు. స్కూల్స్, కాలేజెస్, టెక్స్ట్ బుక్స్, మార్క్స్, ఎగ్జామ్స్ ఇలా ఏమీ లేని రోజుల్లోనే మనుషులు మ్యాథమెటిక్స్ని యూజ్ చేశారు. నమ్మశక్యం కావట్లేదా? అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. దాదాపు 40,000 ఇయర్స్ బ్యాక్ ఒక ఎముక పైన అంటే బోన్ పైన చిన్న చిన్న గుర్తులు పెట్టాడు. అంటే ఆల్మోస్ట్ 29 ఎన్నో ఉన్నాయి. చరిత్రకారులు చెప్పేదాని ప్రకారం చూస్తే ఈ గుర్తులన్నీ కూడా అప్పట్లో మనుషులు ఏదో కౌంటింగ్ చేయడం కోసమని పెట్టినట్లు చెప్తారు. అంటే అప్పటి రోజుల్లోనే మనిషి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేశాడు. అది ఏ విధంగా అయినా సరే, అంటే గుర్తులు పెట్టడం ద్వారా కానీ, ఇంకో విధంగా కానీ కౌంటింగ్ అయితే స్టార్ట్ చేశాడు అప్పుడు. అంటే దీని నుండి మనకి అర్థమయ్యేది ఏంటంటే ఈ కౌంటింగ్ లేకపోతే మ్యాథమెటిక్స్ అనేది కేవలం ఎగ్జామ్స్, మార్క్స్ కోసమే కాకుండా మనుషులు తన రియల్ లైఫ్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి కూడా ఉపయోగించాడు అని తెలుస్తుంది. ఈ విధంగా మనిషి తన రియల్ లైఫ్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మ్యాథమెటిక్స్ని స్టెప్ బై స్టెప్ అంటే కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. అంటే నా ఉద్దేశం మన స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ నేర్చుకునేది కరెక్ట్ కాదు అని కాదు. అయితే అది మొత్తం పిక్చర్ కాదు. అది మొత్తం పిక్చర్లో అంటే మ్యాథమెటిక్స్ అనే మొత్తం పిక్చర్లో అది కొంత భాగం మాత్రమే. మరి అసలు పిక్చర్ ఏంటి? అంటే అసలు మ్యాథమెటిక్స్ అంటే ఏంటి? అది ఎలా వచ్చింది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.